కప్పిపుచ్చుకునేందుకు మున్సిపల్ ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డి తిట్ల దండకం మొదలు పెట్టాడంటూ సుదీర్ఘ పోరాటంలో ఢిల్లీని గడగడలాడించి తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేస్తున్న కేసీఆర్ పై విషయం చెబుతున్నాడు. పార్టీ శ్రేణులు అయినా ట్రాప్ లో పడకుండా ప్రజా సమస్యలపై సమరాన్ని ఆపొద్దు అంటూ బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సూచించారు. 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించి ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసిన ఘనత కేసీఆర్ కే దక్కిందని కేటీఆర్ కొనియాడారు. ఒక తండ్రిలా రాష్ట్ర ప్రజలను హక్కున చేర్చుకుని సమైక్య పాలనలో పడావబడ్డ తెలంగాణను ప్రగతి బాటలో నడిపించిన మహోన్నత శిల్పి అని ప్రశంసించారు. ఆయన ఏనాడు బిరుదులు సన్మానాల కోసం పాకులాడలేదని, తెలంగాణ ప్రజల శ్రేయస్సు సంక్షేమమే ఆయన నిజమైన సత్కారమని పేర్కొన్నారు. కానీ అధికార గర్వంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్ పై విషయం చెబుతున్నారని ధ్వజమెత్తారు. ఇది కేవలం ఒక వ్యక్తి మీద జరుగుతున్న దాడి కాదని, తెలంగాణ ఉద్యమ చరిత్రపై దాడి అని అభివర్ణించారు. కేసీఆర్ కీర్తి నిరంతరం వెలుగులీనుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రేవంత్ రెడ్డి రాజకీయ చదరంగంలో పావులుగా మారవద్దని కేటీఆర్ సూచించారు. ప్రజల కన్నీటిని తుడిచేలా 6 గ్యారెంటీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీసే దిశగా పోరాటం సాగాలని పిలుపునిచ్చారు. ఎరువుల కోసం రైతులు పడుతున్న పాట్లు, రైతు భరోసా అందక ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల కోరల్లో చిక్కుకున్న అన్నదాతల పక్షాన గొంతెత్తాలని హితబోధ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ రాక చదువులు ఆగిపోతున్న బిడ్డల వేదనను ఎలుగెత్తి చాటాలని సూచించారు. గురుకులాల్లో విషాహారం తిని రాలిపోతున్న పసి ప్రాణాలకు బాధ్యుడైన రేవంత్ రెడ్డిని గల్లబట్టి నిలదీయాలని దిశానిర్దేశం చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న ఉద్యోగులు, డిఏలు అందక పిఆర్సీ రాక నలిగిపోతున్న ఉద్యోగుల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కోరారు.